అండి ఇదినో మన పాఠం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనము నుండి మార్చి చదువుకుందాం. 13 వచనాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7 నుండి 13 వచనాలు మార్చి చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడు తీయలేకుండా వేయువాడనైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చాలండి ప్రియులారా, గత వారం ఈ సంఘం గురించి 3 శ్రేష్టమైన లక్షణాలు విన్నాం. నేను వీలైనంత వరకు ఈ సంఘం గురించి దినం ముగించాలని అనుకుంటున్నాను. కాబట్టి ఈ మాటలు బహు జాగ్రత్తగా వినాలని దేవుని పేరట మిమ్మల్ని కోరుచున్నాను. ఈ సంఘము సువార్త సంఘము, సువార్థిక సంఘం. సంఘము సువార్త చేసే సంఘముగా ఉండాలి. ఈ సంఘం పేరు ఫిలదెల్ఫియా. ఇది 6వ సంఘం. 7 సంఘాల గురించి బైబిల్లో వ్రాయబడి ఉంది. ఇది 6వ సంఘం. ఈ 6వ సంఘములో దేవుడు ఏ లోపము చూపించటం లేదు. కాబట్టి ఈ సంఘము దేవుణ్ణి మహిమపరిచే సంఘము. ఈ సంఘము సువార్థిక సంఘము. ఈ సంఘానికి అర్థం ఏంటి అంటే ఫిలదెల్ఫియా దీని పేరు ఏంటి గుర్తుందా? ఫిలదెల్ఫియా అంటే అర్థమేంటి? పోయిన వారం చెప్పాను మీకు. సహోదర ప్రేమ అని అర్థం. ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ. సంఘము సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకు సహోదర ప్రేమ కలిగి ఉండాలి అని 3 విషయాలు మీ ముందు ఉంచాను. మీకు గుర్తున్నాయో లేదో. మొట్టమొదటిది, ఇది దేవుని ఆజ్ఞ. సహోదరులు ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం ఇది దేవుని ఆజ్ఞ. రెండవది, యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు గనుక మనము కూడా ఒకరిని ఒకరము ప్రేమించబద్దులమై ఉన్నాము. మూడవది, ఒకరిని ఒకరు ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడినాము. మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం దేవుని చేత నేర్పబడినాము.
నాలుగవది, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. ఒకవేళ సహోదరుల ప్రేమ మనలో లేకపోతే మనం ఎక్కడున్నాం? మరణములోనే ఉన్నాము. చూద్దాం రెఫరెన్స్. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలచి ఉన్నాడు. కాబట్టి మనము ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి. ఇంత భక్తి కలిగి, ఇంత ప్రయాసపడి, ఏమండి, ఇంత దేవునికి ఖర్చు పెట్టి, ఇంత టయాన్ని వ్యయపరిచి మనం ఇంకా మరణములోనే ఉంటే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? మన భక్తి మనకు ఏమి చేస్తుంది? మన భక్తి మనలను జీవములోనికి నడిపిస్తుందా, లేక మరణములో నుండే ఉంచుతుందా? ఏమండి, కాబట్టి దేవుని నమ్మడానికి కారణము ఏంటి అంటే, మొట్టమొదటిగా మనం పాపము నుండి విడిపింపబడినాము. దాని వలన ప్రయోజనము ఏమిటి అంటే, మరణము మనలో నుండి కొట్టివేయబడినది. యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. ఆయన నమ్మిన మనమందరము నిత్య జీవము కలిగి ఉంటాము. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. అది ఇక్కడ గ్రంథకర్త అంటూ ఉన్నాడు, మనము సహోదరులను ప్రేమించకపోతే మనము మరణములోనే, మరణమందే నిలిచి ఉంటాము. కాబట్టి మనము సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరము ప్రేమించబద్ధులమై ఉన్నాము. మనకు శత్రువులు ఎవరు ఉండరు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, యెహోవా మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? కాబట్టి మనకు ఎవడు విరోధి లేడు. మనమందరము సహోదరులము. సహోదర ప్రేమ కలిగి జీవించాలి. ఐదవది, ఏ మానవుడును దేవుడు ఎప్పుడును చూచి ఉండలేదు. మనము ఒకరిని ఒకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉంటాము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము నుండి, ఏ మానవుడును మనము ఒకరిని ఒకరము ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దేవుని ప్రేమ మన యందు సంపూర్ణము కావాలి అంటే దేవుడు మనలను ప్రేమించిన రీతిగా మనము కూడా ఒకరిని ఒకరము ప్రేమించుకోవాలి. 15వ వచనం, తన సహోదరుని, 3వ అధ్యాయం 15వ వచనం, 1 యోహాను పత్రిక 3. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవముండదని మీరెరుగుదురు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. మనం కత్తి తీసుకొని పొడవాల్సిన అవసరం లేదు. ఏమండి, మనం కత్తి తీసుకొని పొడవాల్సిన అవసరం లేదు. మనం శత్రుత్వం కలిగి ఉంటే మనం నరహంతకులమే. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా నరహంతకులు రెండవ మరణములో పాలు పొందుదురు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనము దేవుణ్ణి
ప్రేమిస్తున్నాము, అలాగునే సహోదర ప్రేమ కలిగి జీవించాలి. ఇంకా ఉన్నాయి, సమయం లేదు, నేను చెప్పను. ఇప్పుడు మనం సహోదరులను ప్రేమిస్తున్నాము అనడానికి 3 టెస్ట్లు. ఏమండి, మనమందరం ఏమంటామంటే మేమందరం ప్రేమ కలిగి ఉన్నామండి, మాకెవరు శత్రువులు లేరు అని కానీ మీరంటే దానికి 3 టెస్టులు చేద్దాం, చెకప్ చేద్దాం. మనము సహోదరులను ప్రేమిస్తున్నామా అనడానికి మొదటి చెకప్ చూడండి. ప్రేమ అనేది పాపమును కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని యెడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగి జీవించాలి. మిక్కుటమైన ప్రేమ మొదటిది. ఒకరి యెడల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని యెడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. 9వ వచనం కూడా అమ్మా. ఒకని యెడల ఒకడు ఆతిథ్యము చేయుడి. చాలు. ఏమండి, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని యెడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండండి. ఏమండి, మొదటిది ప్రేమ, మిక్కుటమైన ప్రేమ. మిక్కుటమైన ప్రేమ. 9వ వచనములో సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ఎందుకు మనం కూడికలు పెట్టుకున్నప్పుడు అందరికీ ఆతిథ్యం ఇస్తాం సంఘాన్ని అంతటికి అంటే సంఘాన్ని ప్రేమిస్తున్నాము గనుక మనం ఆతిథ్యం ఇస్తూ ఉంటున్నాం. కాబట్టి ఒకని యెడల ఒకడు సనుగు కొనకుండా ఉండండి. ఫలాని బ్రదర్స్ ఎట్లా, ఫలాని సహోదరి ఎట్లా, ఫలాని వారు ఎట్లా, ఈ సనుగులు మనలో ఉండకూడదు. ఎందుకంటే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, అలాగనే సహోదర ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నాము. కాబట్టి మనల్ని మనం చెకప్ చేసుకోవాలి. మన జీవితములో సనుగులు ఉన్నాయా, గొనుగులు ఉన్నాయా? అవి ఉన్నాయి అంటే మనము సహోదర ప్రేమ కలిగి లేము అని అర్థం. కాబట్టి ఇది ఒక చెకప్ చేసుకోవడానికి ఒక అవకాశం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పగ కలహమును రేపును. పగ అనేది సామాన్యమైంది కాదండి. అది గొడవ రేపుతూ ఉంటుంది. ఎప్పుడు గొడవ రేపుతూ ఉంటుంది. ఒక వ్యక్తి మీద మనం పగ కలిగి ఉంటే ఎప్పుడెప్పుడు గొడవ పెట్టుకుందామా, ఏదో కారణం వెతుకుతూ ఉంటాం. అయితే ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుందంట. ఎన్ని దోషాలున్నా అది కప్పుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ యేసు ప్రభు వారే. యేసు ప్రభువును సిలువ వేసి కొడుతూ ఉంటే, కొరడాలతో కొడుతూ ఉంటే, ఏమండి మేకులతో కొడుతూ ఉంటే యేసు ప్రభు అన్నాడు, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి. కాబట్టి మన సహోదరుల మీద మనము ఎవరు గొనుక్కోకుండా సనగకుండా ఉంటున్నామా? వాళ్ళు అలా ఇలా అని అనుకుంటున్నామా? ఇద్దరం కూర్చున్నప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోకుండా ఉంటున్నామా? అది చెకప్ చేసుకోవడం. ఒకవేళ గొనుగులు ఉన్నాయంటే వాని మీద మనము వ్యతిరేక స్వభావము కలిగినట్లుగా జీవిస్తున్నామని అర్థము. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. మూర్ఖులు
కలహమును పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. అండి, మూర్ఖుడు కలహము పుట్టిస్తాడు. కలహం, ఒకరి గురించి ఒకరు చెడుగా చెప్పుకోవడం, ఒకరిని ఒకరు ద్వేషము కలిగి ఉండడం, ఒకరి మీద ఒకరు అసూయ పడటం, ఇవన్నీ దేవుని ప్రేమ లేని క్రైస్తవ జీవితం. కాబట్టి ఆ ఫిలదెల్ఫియా అంటే అర్థము సహోదర ప్రేమ కలిగి జీవించడం. ఇప్పుడు మన సంఘం శాలేము కదా, మేము ఫిలదెల్ఫియా కాదు కదా అనుకోకండి. శాలేమన్నా కూడా ఆసియా ఖండములో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది, అంటే అన్ని సంఘాలకు వర్తిస్తుంది అని అర్థం. ఏమండి, ఆసియా ఖండములో 7 సంఘాలే ఉన్నాయా ఒక ఖండములో? లేదు, అనేక సంఘాలు ఉన్నాయి. మన అంబేద్కర్ నగర్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఒక 15 సంఘాల కంటే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆసియా ఖండములో ఉన్న 7 సంఘాలు అంటే అర్థం ఏంటంటే భూమి మీద ఉన్న సంఘాలన్నిటికీ అర్థం, అన్నిటి గురించి అర్థం. కాబట్టి మనం కూడా ఫిలదెల్ఫియా సంఘము వలె దేవుడు మన మీద నింద మోపకుండా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను. మరి యేసుక్రీస్తు రాకడ బహు త్వరగా రానై ఉన్నది. మనము ఫిలదెల్ఫియా సంఘం మాదిరిగా మన సంఘం కూడా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. ప్రేమ వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. కాబట్టి ఒక వ్యక్తి మనల్కి ఏమన్నా అన్యాయం చేస్తుంటే దాన్ని మరిచిపోవాలి. ఎందుకంటే వీళ్ళు మన సంఘమే, వీళ్ళు మన సహోదరులే. మనమందరము ఒక్క రక్తములో, ఒక పాత్రలో, ఒక శరీరములో పాలు పొందేవారం. మనమందరము యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారం. మనమందరము ఒక దేవుని నమ్మిన వారం. మనమందరము సహోదరులము. కాబట్టి ప్రేమ మన తప్పిదాలను కప్పిపెట్టుతుంది. ప్రేమ వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టకును. నాకు తెలిసి దాచిపెట్టడం కాదు, వదిలేయాలి. దాచిపెడితే అది మళ్ళా గుర్తు వస్తూ ఉంటుంది. దాచిపెడితే మళ్ళా గుర్తు వస్తూ ఉంటుంది. వదిలివేయాలి. అలాంటి సంఘముగా మన సంఘం ఉండాలని దేవుడు తెలిపారు. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదమును చేయను. కాబట్టి ఈ మాటలను బట్టి మనలో సహోదర ప్రేమ ఉందా అనడానికి మొదటి ఒక సూచిక. రెండవది, మనం ఎదుటి వారిని ప్రేమిస్తున్నామా? ఏమండి, సహోదర ప్రేమ కలిగి ఉన్నామా అంటే ఒక క్లూ ఏంటంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. గలతీ పత్రిక 5వ, సహోదరులారా స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ గలవారై ఒకనికొకడు దాసులయ్యుండుడి. ఏమండి, రెండవ చక్కం, ఒకరికి ఒకరు దాసులయ్యుండుడి. ఇష్టపడుతున్నామా? సంఘం ఒకరికి ఒకరు దాసులు అంటే ఒకరికన్నా ఒకరు తగ్గించుకోవటం. మనకి ఒకరి ఎడల ఒకరు ప్రేమ ఉన్నది అనడానికి రుజువు
ఏమండి, మనము ఒకరికి ఒకరు దాసులమై ఉంటున్నామా? సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే స్వతంత్రంగా ఉండడానికి. మనము స్వతంత్రులం. పాపం మనల్ని ఏలటం లేదు. పాపం పోయింది. మనం పవిత్రులమైనాం, మనం పరిశుద్ధులమైపోయినాం, దేవుని పిల్లలమైపోయినాం. మనమందరం స్వతంత్రులమే. అయితే మనము స్వతంత్రులము అయినందువలన మరి శారీరక క్రియలకు హేతువు చేసుకొనక అండి. శారీరక క్రియలు ఏంటి? శారీరక క్రియలు అహం, ఒకరికంటే ఒకరు హెచ్చించుకోవటం. పాటలు పాడేవారు, నాకన్నా పాటలు పాడేవాళ్ళు ఎవరున్నారు ఈ సంఘములో అనుకోకూడదు. వాక్యం చెప్పేవాళ్ళు, నాకన్నా వాక్యం చెప్పేవాళ్ళు ఎవరున్నారు, మిగిలిన అందరూ డాష్ డాష్ అనుకోకూడదు. ఏమండి, పరిచర్య చేసేవాళ్ళు నాకన్నా ఎవరున్నారు అని అనుకోకూడదు. ఒకరికి ఒకరు దాసులై ఉండాలి. దేవుని పిల్లలమైన మనం దాసులము. దాసులమంటే ఒకరికన్నా ఒకరం తగ్గించుకోవటం. కొన్ని సంఘాలలో యాక్షన్ చేస్తారు దాసులుగా ఉన్నట్లు. తల వంచి ఆ చేతులు కట్టుకొని వందనాలు చేస్తారు. హృదయంలో నీదేంది లేరా. ఏమండి, అది కాదు దాసత్వం, అది కాదు. తగ్గువారిని హెచ్చించాలి, హెచ్చించువారు తగ్గించుకోవాలి. బైబిల్ చెప్పింది కదా, తగ్గింపబడిన వారు హెచ్చించబడును, హెచ్చించబడిన వాడు అది చూడండి ఎంత విచిత్రంగా ఉందో మాట. నువ్వు హెచ్చించబడాలి అంటే నువ్వు చేయాల్సిందేంటి? తగ్గించుకోవాలి. ఇంతకుముందు చెప్పానో లేదో, ఒక సంఘ పెద్ద మంచి కాస్ట్లీ డ్రెస్ వేసుకొని వచ్చి ముందు కూర్చున్నాడంట. పక్కనుండే వాళ్ళు చూసి, ఏంటి బ్రదర్ మీరు ఇక్కడ కూర్చున్నారు, ఇంత డ్రెస్ వేసుకొచ్చావు, నీ ఎంత కాస్ట్లీ డ్రెస్ వేసుకొచ్చావు, నువ్వెందుకు కింద కూర్చున్నావు, పైన కూర్చోకూడదు అన్నాడంట పక్కన ఉండేవాడు. ఆయన అన్నాడంట, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అన్నారు కదా, కాబట్టి ఇప్పుడు నేను తగ్గించుకున్నాను. ఎవరో వచ్చి నన్ను, బ్రదర్ ఏంది ఎడు కూర్చున్నా, రా పైకి అని పిలవాలా, అప్పుడు నేను కాలర్ ఎగరయ్యాలా. ఈలోపు కుర్చీలన్నీ ఫుల్ అయిపోయినాయంట. కుర్చీలన్నీ ఫుల్ అయిపోతే వెనక్కి తిరిగి చూస్తే కుర్చీలు లేవు. అప్పుడు అన్నాడంట పక్కన ఆయనతో, ఏంది బ్రదర్ నన్ను ఒక్కరు కూడా వచ్చి కూర్చోమనలేదు అంటే, అది యేసుప్రభు కాలమయ్యా, ఈ కాలంలో నిన్ను నువ్వే హెచ్చించుకోవాలా అన్నాడు. ఎవరి పాటికి వాళ్ళే హెచ్చించుకోవాలి అన్నాడు. హెచ్చించబడడానికి తగ్గించుకోవడం కాదు, హెచ్చించబడడానికి తగ్గించుకోవడం కాదు, తగ్గించుకోవాలి కాబట్టి తగ్గించుకోవాలి. ఇది దేవుడు చెప్పిన మరి ఆ యొక్క సిస్టమ్, ఆ సిస్టమ్. కాబట్టి మనం దాసులుగా ఉంటే అర్థం ఏంటంటే ఎదుటి వారి ఎడల ప్రేమ కలిగి ఉన్నట్లు. నేను బద్వేల్లో 300 మంది నేను ఉన్నప్పుడు సంఘం, 300 మంది పెద్ద సంఘం. ఆ సంఘంలో సాపలు వేయాలంటే నేనే. ప్రసాద్ ఉన్నాడా? ఆ సంఘంలో సేవకునికి నీళ్లు పెట్టాలంటే నేనే. బ్రదర్ ప్రసాద్ నీళ్లు పెట్టువా. సింహాలంటే నేనే. 31st నైట్ టీ ఇవ్వాలంటే నేను. మిగిలిన వాళ్ళందరూ ఆఫీసర్ పిల్లలు, వాళ్ళందరూ ఎంప్లాయీస్ పిల్లలు, ఎవరు రారండి. అట్లా వచ్చి అట్లా పోతారు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ చర్చిలో సేవకుడుగా నేను ఒక్కడే వచ్చా బయటికి. నేను ఒక్కడే వచ్చా. దేవుడు ఆ రోజులో తగ్గించుకోబట్టి ఈరోజు హెచ్చించాడు. సేవకుడు చాలా తక్కువైనోడా? ఏమండి, మనం అనుకుంటే సేవకుడు తక్కువైనడు కాదు. ఒకవేళ భూమి మీద తక్కువగా కనపడొచ్చేమో కానీ దేవుని సేవకుడు. ఎవరి సేవకుడు? దేవుని సేవకుడు. కాబట్టి మనం ఒకరికి ఒకరము దాసులుగా ఉంటే మనం ఒకరిని ఒకరము ప్రేమించుకున్నట్లు, లేదంటే ప్రేమ లేనట్లు. మూడవది, ఈ లోకపు జీవనోపాధిలో
సహోదరుని ప్రేమ కలిగి ఉంటే, ఏమండి, అక్కరలో ఉన్న వారికి సహాయము చేయుట. మూడో చక్కం. ఏమండి, ఎవరైనా ఇబ్బందులలో ఉంటే ఆ ఇబ్బందిని గుర్తిరిగి మనకు సహాయము చేయలేని వారికి సహాయము చేయటం. అర్థమైంది మాట? మీరు నాకు టీ ఇస్తే నేను రెండోసారి మిమ్మల్ని పిలిచి టీ ఇవ్వలేను, అందుకు నాకు చెయ్యాలి. టీ ఇచ్చేవాడికి టీ ఇప్పిస్తే స్పెషల్ ఏముందాడా? నీకు ఆతిథ్యం ఇచ్చేవాడికి ఆతిథ్యం ఇస్తే ఆడ స్పెషల్ ఏముంది? మనం చేసేది అట్లే, పెద్ద పెద్దోళ్ళే గౌరవిస్తాం. ఎందుకంటే ఈరోజు మనం వాళ్ళని గౌరవించాం, రేపు వారు మనల్ని గౌరవిస్తారు. అందుకోసం కాదండి, అందుకోసం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మనము ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలా నిలుచును? చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. మూడో చెకప్ ఇది. ఎవరైనా మన ఎదుట నిరుపేదవారు ఉంటే వారి అభివృద్ధి కొరకు మనము తోడ్పడాలి. అని 15వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా 17వ వచనంలో రీతిగా మనము ద్వేషించకూడదు. ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు. ఏమండి, లేమి కలుగుట చూచియు. వాడు పడుతున్న ఇబ్బందులలో మనము చేయవలసిన రీతిలో సహాయము చేయాలి. ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి, క్రైస్తవుడే, చాలా ఇబ్బందులు పడుతున్నాడు. నేను చెప్పాను, నీకు పెట్టుబడి పెడతాను, వ్యాపారం చేస్తావా అన్నాను. వ్యాపారంలో రాసి రాదండి. ఏ వ్యాపారం చేయమంటావు సార్, నాకేం తెలియదు అన్నాడు. ఏముంది, ఒక 4 షేర్లు శనక్కాయలు కొనుక్కో, శనక్కాయలు అమ్ము బుచ్చులో ఏంపి, రోజుకు ఒక 500 గిట్టదా, సరిపోద్ది. నీకు ఆ 4 కిలోల శనక్కాయలు నేను వండి పెడతా, నేను కొని పెడతా. ఒక బుట్ట, ఒక చిన్న గ్లాసు అంటే శనక్కాయ పెద్ద లక్షలు కావాలి దానికి వ్యాపారానికి. బండి తీసిస్తా బాడుకి, అరటిపళ్ళు అమ్ముకో, గాంధీనగర్ అంతా తిరుగు, టౌన్లో ఉండబల్లే, వీధులు తిరుగు. సిగ్గెందుకు? ఏమండి, సిగ్గెందుకు? అడక్క తినడం సిగ్గా, వ్యాపారం చేసుకోవడం సిగ్గా? సహాయం చేయాలి.
ఈ 3 లక్షణాల వల్ల మనకు సహోదర ప్రేమ కలిగి ఉన్నామా? ఒకవేళ సహోదరుల ప్రేమ కలిగినట్లు మనకు కనపడకపోతే ఏమండి, ఇక నుంచైనా సహోదర ప్రేమ కలిగి జీవిస్తాం. ఒకసారి ఒక వార్త విన్నా, అది నిజమో రాంగో నాకు తెలియదు, రైటో రాంగో తెలియదు, ఇది చెప్పాలని ఆశపడుతున్నాను. భార్యాభర్తలు ఇద్దరు అమెరికాకి వెళ్ళారంట. ఇద్దరు ఆఫీసర్లే, పెద్ద ఎంప్లాయీస్. ఆడికి వెళ్ళిన తర్వాత భర్త ఒక ఆమె ప్రేమలో పడ్డాడంట. ఆమె అన్నాడంట భార్యతో, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను ఏరే వారిని ప్రేమించినాను, వారిని చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడంట. ఆమె చాలా దుఃఖపడి సరేను అన్నదంట. ఆమె భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తలుపులన్నీ వేసుకొని గట్టిగా ప్రార్థించేదంట. ఏమని ప్రార్థన చేసేదంటే, ప్రభువా, నా భర్తకు నేనంటే ఇష్టం లేదంట, తనకిష్టం వచ్చిన భార్యను ఇవ్వు ప్రభువా అని ప్రార్థించేదంట. ఎవరన్నా చేస్తారు అట్లా? ఒకసారి ఆయన ఆఫీస్కి వెళ్తూ మా భార్య ఏమని ప్రార్థన చేస్తుందో చూద్దాం అనేసి నేను ఆఫీస్కి వెళ్తున్నానని వెళ్ళిపోయి రిటర్న్ వచ్చి కిటికీలో నుంచి చూస్తూ ఉంటే గట్టిగా ఏడ్చి చేస్తుందంట, ప్రభువా, నా భర్తకు తనకిష్టం వచ్చిన భార్యను ఇవ్వు ప్రభువా అని. అప్పుడు తన భర్తకు గుండె పగిలిపోయి, నా భార్య ఇంత మంచిది, నేను అందాన్ని చూశా కానీ, నేను లోకాన్ని చూశా కానీ నా భార్య ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయినని క్షమాపణ కోరి వాళ్ళిద్దరు ఐక్యంగా బతకగలిగారంట. కాబట్టి ప్రియ స్నేహితులారా, ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, వీటన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమే. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘము వలె మన సంఘం కూడా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఈ పాఠాన్ని మనం నేర్పిస్తూ ఉన్నాడు. ఇది నేర్చుకున్న మనం సహోదర ప్రేమ కలిగి జీవిస్తాం. సమయంలో ఇంతవరకు ప్రభు తన కృప చొప్పున దైవసేవకులు మరి ప్రసాద్ అంకుల్ ద్వారా అనేకమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడాడు. అందును బట్టి ఎలాగా సంఘంలో ఉన్న మనందరం కూడా మరి ఆయన విడుదలగా మనం తగ్గించుకోవాల్సినవి కదా, మనం నేర్చుకోవాల్సినవి ఇంకా అనేకం ఉంటుండగా అవన్నీ కూడా ప్రభు మనకు అనుదినము తన కృప చొప్పున ఆయన మనతో మాట్లాడుతున్న ప్రతి దాన్ని బట్టి లోబడినప్పుడు ప్రభువుకు మహిమార్థంగా మనందరం కూడా ఉండగలం. అటు వారమై మనం ముందుకు సాగినట్లుగా సమయంలో ప్రభు మనల్ని నడిపించాడు. కనుక మనందరము కూడా రీతిగా దేవుని వాక్యానుసారమై ముందుకు సాగిపోతూ మనం ముందుకు వెళ్ళిపోదాం. సమయంలో ఒక చిన్న ప్రకటన మన మధ్యన ఉంటున్న మరి రమణయ్య సారు వారి